ఇవాళ బంగారం 1,29,000కి పడిపోయింది. ఈవెన్ స్టాక్ మార్కెట్లు కూడా భారీగానే పడ్డాయి. పోర్ట్ఫోలియోస్ కూడా ఇవాళ భారీ నష్టాలని చూసుంటాయి. కానీ ఆగండి, మార్కెట్ క్లోజ్ అయ్యాక ఒక మంచి వార్తని ట్రంప్ చెప్తున్నారు. దాంతో బంగారం 1,29,000కి వెళ్ళింది కాస్త 1,40,000కి వచ్చేసింది. అండ్ రేపు మార్కెట్లు కూడా 700 పాయింట్లతో గ్యాప్ అప్ అవ్వనున్నాయి, భారీగా పెరగనున్నాయని ఎలా మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డేటాని నమ్మచ్చా? ఇది ఇన్ఫాక్ట్ ఏ చిన్న అఫీషియల్ చెప్పినా నమ్మచ్చేమో, కానీ చెప్తున్నది స్వయానా ట్రంప్. అక్కడే అనుమానం వస్తుంది, సరే అసలు ఇంతకీ ఏం చెప్తున్నారు ట్రంప్? ఎందుకని 1,29,000కు వెళ్లిపోయిన బంగారం సడన్ గా 1,40,000కి పెరిగింది మళ్ళీ? అండ్ మార్కెట్లు కూడా 700, 800 ఒక పాయింట్ లో 1000 పాయింట్ల దగ్గరగా గ్యాప్ అప్ అవుతుంది రేపు మార్కెట్ అనేలా. ఎందుకు అంత పాజిటివిటీ? ట్రంప్ చెప్తున్న మాటలు ఏంటి? అండ్ మరీ ముఖ్యంగా దాన్ని ఎంత వరకు నమ్మొచ్చు, ఇది అండర్లైన్ చేసుకోవాలి. లేదంటే అన్నెసరీగా తన గేమ్ లో, తను ప్లాన్డ్ గా చేస్తున్న గేమ్ లో మనం బలవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న పానిక్ సెల్లింగ్ గురించి డిస్కస్ చేసుకుంటూ, గోల్డ్, సిల్వర్ ఇవాళ భారీగా క్రాష్ అయ్యాయి చెప్పాలంటే, వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ, ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ సినారియోని ఒక సీక్వెన్స్ లో మాట్లాడుకుంటూ, అసలు ఏం జరిగే ప్రాబబిలిటీ ఉంది నెక్స్ట్, అసలు ఈ చేస్తున్న స్టేట్మెంట్స్ బ్యాక్ లాజిక్ ఎంత ఉంది అనేది మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. బట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈ మధ్య కాలంలో ఎప్పుడు నేను అడగలేదు, స్టార్ట్ చేసే ముందు అడుగుతున్నాను, మీరు చెప్పండి, ట్రంప్ చెప్తున్న ఈ మాటలు పాజిటివ్ గా చెప్తున్నారు, ఇరాన్ నేను మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేసుకొని యుద్ధం ఆపే దిశగా మేము అడుగులు వేస్తున్నాం, కాబట్టి 5 రోజుల పాటు ఇరాన్ మీద యుద్ధం చేయొద్దని మా టీం తో చెప్పాను, యుద్ధం చేసే టీం తో చెప్పాను, 5 రోజుల పాటు ఆగుతామని ఎలా ట్రంప్ చెప్తున్నారా? దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? దీనిపై మీరేమనుకుంటున్నారనేది వీలైతే చెప్పడానికి ప్రయత్నించండి. మన వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. నిన్నటి వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పాను, మండే మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుంది, పానిక్ సెల్లింగ్ ఉంటుంది, గోల్డ్ కూడా పడుతుంది, వెండి కూడా పడుతుంది. రీజన్ ట్రంప్ చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ 48 గంటల లోపు మేం చెప్పినట్టు వినకపోతే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయకపోతే మీ పవర్ స్థావరాల పైన, మీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మేము దాడి చేస్తాం. ఎలా దాడి చేస్తానంటే, ఏదైతే పెద్ద పవర్ సిస్టమ్ ఉంటుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, అంటే ఏదో 1%, 2% కాకుండా ఓ 5%, 10% అంటే ఇరానిక్ పవర్ సప్లై చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దాని మీదే నేను దాడి చేస్తాను. మొదట చిన్న వాటి మీద కాదు, పెద్ద దాంతోనే స్టార్ట్ చేస్తానని ట్రంప్ అల్టిమేటం ఇచ్చారా? ఇది చెప్పాలంటే ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు డెడ్ లైన్ ఎప్పుడు కూడా యుఎస్ఏ పెట్టలేదు, ఈ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు పెట్టలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పెట్టారు. ఫర్ ద షూర్ సంథింగ్ ఏదో జరగబోతుంది, నెక్స్ట్ 24 to 48 అవర్స్ లో సంథింగ్ ఏదో జరగబోతుంది. అది మార్కెట్ ని పానిక్ కి గురి చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఆ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం కి, ట్రంప్ బెదిరిస్తున్న దానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అయితే అసలు కేర్ కూడా చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు మాక్ చేశారు ట్రంప్ ని. ఏమన్నారు చూడండి, హే ట్రంప్, యు ఆర్ ఫైర్డ్. యుఎస్ ప్రెసిడెంట్ ని అల్టిమేటం ఇచ్చాక ఇరాన్ వాళ్ళు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు చేసింది మాకింగ్. అండ్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేము ఓపెన్ చేయం అన్లెస్ మా ఇరాన్ లో డామేజ్ అయిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీబిల్డ్ అయితే తప్పించి మేము ఓపెన్ చేయమని చెప్పారు. ఆర్ కాదు కూడదని మా మీద అటాక్ చేస్తారా? ఏదో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ అన్నారు కదా, చేస్తారా? చెయ్యండి. చేస్తే గల్ఫ్ కంట్రీస్ పైన, ఈ సౌదీ, యుఏఈ, ఖతార్, వీటి రిలేటెడ్ గా ఎనర్జీ వాటి పైన దాడి చేస్తాం, ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, డీసాలినేషన్ రిలేటెడ్ గా, అంటే గల్ఫ్ కంట్రీలో తాగునీటి ఇబ్బందులు ఉంటాయి కదా, వాళ్ళు నీటిలో ఉంటున్న వాటి సాల్ట్స్ ని అండ్ ఎక్స్ట్రా ఓవర్ గా ఉంటున్న మినరల్స్ ని తొలగించి తాగునీటిని రిఫైన్ చేసుకుంటుంటారు పెద్ద పెద్ద ప్లాంట్స్ లో, డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారా. దాని మీద అటాక్ చేస్తాం సో దట్ ఈ గల్ఫ్ కంట్రీస్ కి 99%, 94% వస్తున్న తాగునీరు మొత్తాన్ని మేము ఇంపాక్ట్ చేస్తాం, మా మీద అటాక్ చేశారంటే అని ఇరాన్ వాళ్ళు కూడా ధీటుగానే రెస్పాండ్ అయ్యారు. ఇద్దరికిద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారనుకున్న టైంలో ఈ 48 గంటలు ఎప్పుడు పూర్తవుతుంది? ఈ వచ్చిన అప్డేట్ ఎప్పుడు ట్రంప్ దగ్గర నుంచి వచ్చింది? సాటర్డే ఈవినింగ్, సాటర్డే టు సండే, సండే టు మండే నైట్ 7:44 PM ఈస్టర్న్ టైమ్ లో, అమెరికా టైమ్ లో. మన ఇండియన్ టైమ్ లో అయితే మండే కాదు, ట్యూస్డే మార్నింగ్ 5:40, ఎగ్జాక్ట్ గా చెప్తే 5:44 AM కి తనిచ్చిన 48 అవర్స్ గడువు పూర్తవుతుంది. బట్ ఈ లోపు ట్రంప్ ఒక ఇంపార్టెంట్ పోస్ట్ అయితే చేశారు తన సోషల్ మీడియా వేదికగా. అదొకసారి చదువుతాను చూడండి. ఐ ఆమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద కంట్రీ ఆఫ్ ఇరాన్ హ్యావ్ హ్యాడ్ ఓవర్ దట్ లాస్ట్ 2 days వెరీ గుడ్ అండ్ ప్రొడక్టివ్ కన్వర్సేషన్స్. సో అని చెప్తూ నేను మా వాళ్ళకి చెప్పాను, యుద్ధాన్ని పోస్ట్ పోన్ చెయ్యండి, మిలిటరీ స్ట్రైక్స్ ఏమి ఇరాన్ ప్లాంట్స్ రిలేటెడ్ గా చేయొద్దు, వాళ్ళ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయొద్దు, 5 రోజుల పాటు చెయ్యొద్దు అని చెప్పాను. నెక్స్ట్ మా డిస్కషన్స్ ఎలా ఉంటాయన్న దాన్ని బట్టి యుద్ధం చెయ్యాలా లేదా, దాడి చెయ్యాలా లేదా అని డిసైడ్ అవుతానని ఎలా చెప్పారు తను. దానికి మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ట్రంప్ ఆ మాట అన్నాడంటే ఇంకా ఇరాన్, యుఎస్ఏ కలిసి కూర్చొని యుద్ధాన్ని ఆపేసుకుంటారు. ఆర్ ఈవెన్ యుద్ధం చేసిన గతంలో ఉన్నంతకు మించి వెళ్ళదు, వర్స్ట్ అయితే ఉండదు, ఇంక ఇదే వర్స్ట్ అయిపోయిందని మార్కెట్లు నమ్ముతున్నాయి. నేను
నేను మిమ్మల్ని ఇందాక అడిగాను, మీరు నమ్ముతున్నారా ఇది అని. చెప్పారా మీరు నమ్ముతున్నారా లేదా? జస్ట్ ఫర్ ద కేస్ అనుకుందాం, ట్రంప్ ఇరాన్ కి సంబంధించిన పవర్ ప్లాంట్ల మీద దాడి చేస్తానని చెప్పిన తర్వాత ఇరాన్ వాళ్ళు కానీ ఖతార్, యుఏఈ, దుబాయ్, సౌదీ వీటికి సంబంధించిన ఎనర్జీ స్థావరాల పైన దాడి చేస్తామని, వాళ్ళ తాగునీటి పైన అండ్ వాటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామని చెప్పకపోయింటే, వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళుంటే ట్రంప్ అప్డేట్ చేసేవాడా? బై ఫోర్స్ ఇరాన్ ని క్యాప్చర్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటే యుద్ధం చేయొద్దని ఆపమంటున్నానని చెప్పేవాడా? ఇప్పటికే యుఎస్ఏ కి తడిచి మోపిడవుతూ ఉంది యుద్ధానికి సంబంధించిన భారం. దాని నుంచి ఇంకా ముందుకు వెళ్తే, ఇంకా ఇరాన్ రిలేటెడ్ గా ఆ గల్ఫ్ లో కానీ డ్యామేజ్ జరిగితే యుఎస్ఏ కోలుకోలేని విధంగా మిడిల్ ఈస్ట్ లో పేరును కోల్పోతుంది, ప్రొటెక్ట్ చేసుకోలేకపోయిందని. అండ్ ఇంకొకటి ఆలోచించండి, చైనా వాళ్ళు తైవాన్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి వాళ్ళ మీద వెళ్ళాలి, వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోవాలని చూస్తున్నారా? అండ్ దానికి ఎవరు అపోజ్ చేస్తూ ఉన్నారు? యుఎస్ఏ వాళ్ళు. ఈ పాయింట్ లో మనం ఒకవేళ చైనా సైడ్ నుంచి ఆలోచిస్తే, యుద్ధం ఎంతసేపు ఎక్కువసేపు జరిగితే యుఎస్ఏ అంత వీక్ అవుతుంది. ఆ వీక్ అయిన టైంలో చైనా తైవాన్ రిలేటెడ్ గా వెళ్ళిందంటే తైవాన్ ని దక్కించుకునే అవకాశం చైనాకు దొరుకుతుందా? అండ్ రష్యాకు కూడా యుద్ధం ఎంత ఎక్కువ జరిగితే, ఎంతసేపు ఉంటే క్రూడ్ ఆయిల్ ధరలు అంత పెరుగుతాయి, అంత అడ్వాంటేజ్ దొరుకుతుంది. సో ఇరాన్ ని మీరు తగ్గద్దు, మీ వెనక మేము ఉన్నాం, ఏం జరుగుతుందో చూద్దాం, మీకు మేము అన్ని సప్లై చేస్తాం, మీరైతే యుద్ధాన్ని కంటిన్యూ చేయండి అని ఇరాన్ ని ఒక్క స్టెప్ కూడా వెనక్కి రానికుండా ఇటు రష్యా ఇటు చైనా ఆపడానికి ఇరు దేశాలకి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. మీరు మాకు సంబంధించి ఏ అడ్డు పెట్టద్దు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో యుద్ధంలో మేము మీకు సపోర్ట్ చేస్తామని చైనా, రష్యా, ఒకవేళ యుఎస్ఏ కి ఆపోజిట్ గా ఈ ఇరాన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు యుఎస్ఏ చేత కోపం వచ్చి కోల్పోబడబోయేది ఏది లేదు. వాళ్ళు ఆల్రెడీ యుఎస్ఏ ఎంత కోపం చూపించాలో రష్యా మీద, చైనా మీద ఆల్రెడీ చూపిస్తూనే ఉంది. సో ఖచ్చితంగా ఇరాన్ వెనక రష్యా అండ్ చైనా స్ట్రాంగ్ గానే ఉన్నాయనేది నా అభిప్రాయం. లేకపోతే వాళ్ళొక్కరు యుఎస్ఏ ని, ఇజ్రాయెల్ ని ఎదుర్కొంటూ ఇన్ని రోజులు నిలబడతారంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళ ఇంటెలిజెంట్ మినిస్టర్ కానీ, మిలిటరీ లీడర్స్ కానీ అండ్ సుప్రీం లీడర్స్ సహా కాలం చేస్తూ ఉన్నా సరే వాళ్ళు నిలబడుకొని ఎదిరిస్తున్నారంటే ఆ యుద్ధాన్ని నడుపుతున్నది ఇరాన్ కాదు, ఇరాన్ చేత రష్యా అండ్ చైనా. ఇన్ఫాక్ట్ ఈ యుఎస్ఏ వాళ్ళకు కూడా క్లారిటీ వస్తూనే, పవర్ ప్లాంట్ మీద అటాక్ చేస్తానని చెప్పేశాను, కానీ ఇప్పుడు నేను అటాక్ చేస్తే అక్కడి నుంచి ఇంకో పెద్ద అటాక్ ఉంటే పెద్ద డ్యామేజ్ నాకే జరిగేలా ఉంది, పేరు పోయేలా ఉందని 5 రోజులు ఆపుతున్నానన్న పేరుతో స్లోగా దీన్ని నీళ్లుగార్చే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అలా జరగడం మన మంచికే. మార్కెట్స్ కానీ గోల్డ్, సిల్వర్, వాట్ ఎవర్ ద అసెట్ క్లాసెస్ రీసెంట్ టైమ్స్ లో పానిక్ కి గురయ్యాయో, ఏమైపోతుందో అని భయపడ్డాయో, కొంత బ్రీత్ తీసుకుంటాయి, కొంత శాంతి ఇస్తాయి. నేను పర్సనల్ గా ఇరాన్ వాళ్ళు ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తారని భయపడే ట్రంప్ వెనక్కి వెళ్ళాడు అనుకుంటున్నాను. వెనక్కి ఏ రీజన్ తో వెళ్ళాడో, మొత్తానికి వెనక్కి వెళ్తే మంచిదే, కానీ వెనక్కి వెళ్ళినట్టు ఇరాన్ ని నమ్మించి, ఇరాన్ కొంత వీక్ అయిన తర్వాత సడన్ గా దాడి చేసి ఇరాన్ ని టేక్ ఓవర్ చేద్దామని, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని టేక్ ఓవర్ చేద్దామని స్ట్రాంగ్ గా ప్రయత్నం కానీ ఇజ్రాయెల్, యుఎస్ఏ చేస్తూ ఇది వాళ్ళ ప్లాన్ లో భాగమైతే మాత్రం ఇవాళ మార్కెట్ ఏదైతే నమ్మి రియాక్ట్ అవుతూ ఉందో, ఇంతలా రియాక్ట్ అవుతూ ఉందో, మళ్ళీ మార్కెట్ లో దానికి ఆపోజిట్ గా రియాక్షన్ అయితే కనిపిస్తుంది. కానీ మరి అంత కాంప్లికేటెడ్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు, మరి అంత స్ట్రాటజీగా ట్రంప్ చేస్తున్నాడా అని. ఇన్ కేస్ రష్యా, చైనా కానీ ఇరాన్ వెనకుంటే మాత్రం అంత స్ట్రాటజీలు ఇప్పుడు యుఎస్ఏ వేసే స్టేజ్ లో అయితే లేదు. హోప్ అట్లీస్ట్ భయంతోనే వెనక్కి వెళ్ళాడు ట్రంప్, ఇంకా అలానే ఉండాలనే కోరుకుందాం. కానీ నా క్వశ్చన్ అంతా కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అని. యుఎస్ఏ, ఇరాన్ మాట్లాడుకుంటున్నా ఉన్నారు, మరి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ కామ్ గా ఉంటుందా? ఒకవేళ ఇజ్రాయెల్ ఒక్కటే దాడికి వెళ్తుందా? వితౌట్ యుఎస్ఏ ఇజ్రాయెల్ వెళ్తుందా? ఇజ్రాయెల్ దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్స్ గురించి చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు ఇంకా ప్రపంచ దేశాలన్నీ ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నాయి, ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నాయి? సివిలైజేషన్ కే పెద్ద థ్రెట్, మానవాళికే పెద్ద థ్రెట్ ఆ ఇరాన్. రండి అందరూ కలిసి ఇరాన్ మీదకి వెళ్దాం యుద్ధానికని ఎలా అడిగారు. తనెక్కడా వెనక్కి తగ్గలేదు. యాక్చువల్ గా వాళ్ళ దగ్గర నుంచి, ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నంత ఫ్రీక్వెంట్ గా ట్వీట్లు, పోస్ట్లు రావు. సో కాబట్టి నా క్వశ్చన్ అంతా, నిజంగానే అమెరికా వెనక్కి తగ్గిందా? తగ్గినట్టు నటించిందా? తగ్గితే మంచిదే. ఇన్ఫాక్ట్ వార్ 80% అక్కడితో ఎండ్ అయిపోతున్నట్టే. యుఎస్ఏ పక్కకు తప్పుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో ఇష్యూగానే మారిపోయిందంటే మాత్రం ఆ ఇష్యూకు వాల్యూ ఉండదు. లెట్స్ అదే జరిగింది అనుకుందాం. ఇజ్రాయెల్ కామ్ గా ఉంటుందా? ఇజ్రాయెల్ ఏ లెవెల్లో అటాక్ చేయగలదు ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన? దానికి వాళ్ళేమైనా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అడ్డు పెట్టుకుంటారా? ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏం ఓపెన్ చేస్తున్నాం ఇలా మాటలు లేవు. అది వచ్చిందంటే మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగిద్ది, గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగిద్ది. జస్ట్ ఒక 5 రోజులు యుద్ధం ఆపుతున్నాం అన్న దానికే ఈ రియాక్షన్ అంతా. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలీజ్ చేస్తున్నాం అంటే ఇక మ్యాటర్ అంతా ఫుల్లీ డైల్యూట్ అయినట్టే. ట్రంప్ దగ్గర నుంచి వచ్చే మాటలు కాదు, నాకు ఇరాన్ దగ్గర నుంచి ఏదైనా మాట వస్తే బాగుంటది అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా ఇలానే మార్కెట్ రియాక్ట్ అయినప్పుడు ట్రంప్ కాదు, ఇంకొకరు అటు పక్క ఉన్న పార్టీస్ లో ఒకరు, అట్లీస్ట్ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఒక్కరైనా స్టేట్మెంట్ చేస్తే వార్ డైల్యూట్ అవుతుందని ఎలా, దెన్ దానికి మనం ఫుల్ ఓట్ వేయొచ్చు. బట్ పర్సనలీ చాలా టైం బ్యాక్ నుంచి చాలా ఇష్యూస్ లో ట్రంప్ చేసిన మల్టిపుల్ స్టేట్మెంట్స్ తో నాకు తన మీద 100% కాన్ఫిడెన్స్ అయితే లేదు. అందుకే నేను మీ ఒపీనియన్ ని కూడా అడిగాను. అండ్ ఇంకొకటి, నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్ లో చాలా వరకు ఇరాన్ వాళ్ళు ఎనిమీ షిప్స్ ని కాకుండా, అంటే యుఎస్, ఇజ్రాయెల్ ఆర్ యుఎస్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ ఒక షిప్స్ కాకుండా మిగిలిన షిప్స్ ని అలౌ చేస్తున్నారు కాబట్టి ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయినట్టే
అంటే అనేలా చాలా మంది కామెంట్ సెక్షన్ లో పెట్టారు. ఫ్రెండ్స్, మీరు చెప్తున్నది నిజమే, కానీ పర్ షిప్ కి $2 మిలియన్ ఫీజు అడుగుతున్నారు ఇరాన్ వాళ్ళు. ఊరికేం పంపించట్లేదు, వెళ్తున్న షిప్స్ కి $2 మిలియన్ పే చేయమని చెప్తున్నారు. బికాస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయింది కదా, దానికి వసూలు చేస్తున్న ఫీజు అట్లీస్ట్ ఓకే $2 మిలియన్ తీసుకొని వదులుతున్నా సరే మంచి విషయమే, నేనేం బ్యాడ్ అనట్లేదు. బట్ అలానే వాళ్ళు దారాదత్తంగా వెళ్ళండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళండి అనట్లేదు. వెళ్ళాలంటే ఈ డబ్బులు కట్టేసి వెళ్ళండి అనే అడుగుతున్నారు. బట్ ఈ ఇష్యూ ఎలా సార్ట్ అవుట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఈవెన్ ఒకవేళ ఇజ్రాయెల్ యుఎస్ వెనక్కి వెళ్ళిన, యుద్ధం వద్దని వెనక్కి వెళ్ళిన, ఇరాన్ వాళ్ళు వాళ్ళ కంట్రీలో జరిగిన డామేజ్ కి డబ్బులు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? యుఎస్ ఇవ్వనంటది, ఇజ్రాయెల్ అసలు ఇవ్వనంటది. ఖచ్చితంగా ఈ షిప్స్ నుంచి వసూలు చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఓన్లీ క్రూడ్ ఆయిల్ ఒకటే కాదు, నేచురల్ గ్యాస్ ఒకటే కాదు, చాలా వరకు ఎక్స్పోర్ట్స్ దాని నుంచే పాస్ అవుతుంటాయి. కాబట్టి ఆ డబ్బుల్ని కట్టి తీసుకురావాలన్నప్పుడు ఆ క్యారియర్స్ కూడా ఆ చార్జెస్ ని వేరొకరి మీద వసూలు చేస్తారు. ఇంపోర్టర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ మీద వసూలు చేస్తారు. వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కస్టమర్స్ దగ్గర నుంచే వసూలు చేసుకుంటారు. సో అది మన వరకు వచ్చేసరికి చాలా చిన్నదిగానే కనిపిస్తున్నా, అన్నిటి మీద కొంత పెరిగి అది కూడా కొంత ఇన్ఫ్లేషన్ ని పెంచే అవకాశం ఉంది. ఇది కూడా మనం అండర్లైన్ చేయాలి. హౌ ఇరాన్ ఎండ్స్ ద వార్ అనేది మెయిన్ మ్యాటర్. యుఎస్ ఎలా ఎండ్ చేస్తుంది కాదు, యుఎస్ఏ సగం దారులు కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉంటది. బట్ ఇరాన్ ఎలా ఎండ్ చేస్తుంది వార్ అనేది పాయింట్ అంతా. అండ్ ఇవాళ వచ్చే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నో ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదు. ఈవెన్ అది బిగ్ నెంబర్ లో ఉంటున్నా పట్టించుకోకండి. రేపు ఎలాగో ఆ నెంబర్ మారిపోతుంది, రేపు ఎలాగో బిగ్ వే లో గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి థింగ్స్ అన్ని టర్న్ అవుతాయి. సో ఆ డేటాను బట్టి మనం ఎటువంటి కంక్లూజన్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ట్రంప్ చాలా సార్లు తనకి కన్వీనియంట్ గానే పోస్టులు చేశాడు, రియాలిటీకి దగ్గరగా కాదు. కొంచెం అలర్ట్ గా ఉండండి. ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయొద్దు. రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే, ఆ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ని మీరు బేర్ చేయలేరు. అండ్ ఇన్వెస్టర్స్ ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడు ఎలా అయితే ట్రంప్ దగ్గర నుంచి వచ్చిన ఒక్క మాటతో మార్కెట్ అలా సడన్ గా పెరిగినట్లుగా అనిపిస్తుందో, ఇన్ఫాక్ట్ అది రియల్ అని కాదని మార్కెట్ కూడా ఇక్కడ అనుమానం ఉండే అలా పెరగడం. రియల్ అని మార్కెట్ కి తెలిస్తే ఇంకా స్ట్రాంగ్ గ్యాప్ అప్ రావాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇష్యూ సార్ట్ అవుట్ అయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్తున్నాయంటే ఇంకా స్ట్రాంగ్ గా మార్కెట్ పెరగాలి. ఇవన్నీ కమింగ్ టైమ్స్ లో మీరు మార్కెట్ లో చూస్తారు. కానీ నాకు ఎందుకో ట్రంప్ దగ్గర నుంచి అప్డేట్ అనేసరికి కాన్ఫిడెంట్ గా ఎస్ ఇంకంతా క్లియర్ అయిందని ఇలా చెప్పలేకపోతున్నాను. బట్ అదే జరగాలని కోరుకుందాం. గోల్డ్ మాత్రం 1,29,500 వరకు వెళ్ళింది, కాస్త ఇప్పుడు 1,40,150 దగ్గర ఉంది. వెరాజ్ సిల్వర్ ఇవాళ 1,99,000 వెళ్ళింది, కాస్త ఇప్పుడు 2,23,000 దగ్గర ఉంది. విత్ జస్ట్ వన్ ట్రంప్ అప్డేట్ కింద పడ్డం. కానీ ఇప్పుడైతే మార్కెట్ ఇంత సెన్సిటివ్ గా తను చెప్పే ఒక్కొక్క మాటకి ఇలా రియాక్ట్ అవుతుంది. కానీ ఓవర్ ద పీరియడ్ ఇష్యూ కొంత సార్ట్ అవుట్ అయింది అన్న తర్వాత వచ్చే ఏ అప్డేట్స్ కి కూడా ఈ లెవెల్ ఆఫ్ రియాక్షన్ స్టాక్ మార్కెట్స్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ ఇవ్వవు. బట్ చెప్పారు కదా 5 days టైం ఇచ్చాడు. మరి ఆ 5 days అయినా కామ్ గా ఉంటారా ఎటువంటి యుద్ధం లేకుండా? ఈ లోపు మార్కెట్ కొంత రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. లేదు ఈ లోపే చెప్పిన మాటను తప్పుతూ ఉంటే ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ యుఎస్ఏ కానీ వార్ ని ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్తున్నట్టు ఏమాత్రం మార్కెట్ కి క్లారిటీ ఉంటుందా? మళ్ళీ మార్కెట్ లో కొంత వోలటాలిటీని మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని డేస్ మార్కెట్ లో ఈ అప్స్ డౌన్స్ డౌన్ అప్ ఇవి జరుగుతూనే ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అలా కామ్ గా ఉంటే సరిపోతుంది. అల్టిమేట్ గా మార్కెట్ ఒక డైరెక్షన్ అప్ సైడ్ కే ఓవర్ ద పీరియడ్ వెళ్తుంది. ఈ లోపు ఉంటున్న వోలటాలిటీకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన రీజన్ లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే దెన్ మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ DCX సిస్టమ్స్ వీళ్ళకి ఒక మేజర్ పర్చేజ్ ఆర్డర్ 563.45 crore విలువ చేసే ఆర్డర్ మారిటైమ్ పెట్రోల్ రాడార్ రిలేటెడ్ గా MPR రిలేటెడ్ గా లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ ఇవాళ స్టాక్ దీంతో ఈవెన్ మార్కెట్ ఇంత వోలటైల్ గా ఉంటున్నా 7% దగ్గరగా పెరిగింది. ఫైనలీ క్లోజింగ్ ఆల్మోస్ట్ 4.5 to 5% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ గర్ఫ్రై ఫిలిప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ అండ్ ఈవెన్ ఫోర్స్ మోటార్స్ ఈ రెండు కూడా April 1st నుంచి FNO లోకి ఎంటర్ అవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇదేం అఫీషియల్ కాదు, బట్ మార్కెట్ లో ఉంటున్న రూమర్స్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టాండర్డ్ LPG సిలిండర్ 14.2 kg కదా, కానీ ప్రెసెంట్ LPG ఒక కొరత ఎక్కువగా ఉంటుండేసరికి 14.2 kg కాకుండా 10 kg సిలిండర్ సప్లై చేద్దాం, సో దట్ ఎక్కువ మందికి సిలిండర్స్ ని సప్లై చేయొచ్చు. కొద్ది రోజుల పాటు ఆ సిలిండర్లను వాడుకుంటుంటే ఈ లోపు ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుందేమో అని ఒక్కొక్క దాంట్లో ఇప్పటి వరకు ప్యాక్ చేసే దానికంటే తక్కువ ప్యాక్ చేసి తక్కువ చార్జ్ చేసి ఎక్కువ మందికి సప్లై చేద్దామన్న ఆలోచనలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తూ ఉంది. బట్ ఈ లోపు యుద్ధమే ఎండ్ అయిపోతే బాగుంటుంది. లేదంటే సామాన్యుల మీద ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి గ్యాస్ ఒక కొరత కానివ్వండి ఆ ధరల పెంపు రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 105.69 crore విలువ చేసే రైల్వే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ RDSO వాళ్ళ దగ్గర నుంచి లభించింది. RDSO అంటే రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు 60 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని రైట్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ గ్లెన్మార్క్ వాళ్ళు సెమాగ్లూటైడ్ రిలేటెడ్ గా ఒక డోసేజ్ ఫామ్ ని రిలీజ్ చేశారు. వీక్లీ కాస్ట్ వచ్చి 325 దగ్గర స్టార్ట్ అవుతుందని పర్ వీక్ కి. ఇది ఇప్పటి వరకు అయితే ఇదే అఫోర్డబుల్ ఎంట్రీ అనమాట, హైలీ అఫోర్డబుల్ ఎంట్రీ. వయల్ ప్లస్
ప్రీ ఫిల్డ్ పెన్ అనమాట. ఇది వీక్ కి 325 రూపీస్ ఖర్చు పెట్టాలి. ఇది డయాబెటీస్ మేనేజ్మెంట్ కి, వెయిట్ లాస్ కూడా ఈ డ్రగ్ ని యూజ్ చేస్తున్నారు. డయాబెటీస్ అంటే మళ్ళీ టైప్ 1 డయాబెటీస్ కాదు, టైప్ 2 డయాబెటీస్. అండ్ డాక్టర్ రెడీస్ వాళ్ళు కూడా లాంచ్ చేస్తున్నారు. కానీ ఇది వీక్ కాదు, పర్ మంత్ కి 4200 కి. సేమ్ వీళ్ళు కూడా టైప్ 2 డయాబెటీస్ కి, వెయిట్ లాస్ కి ఈ డ్రగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు. అండ్ వీళ్ళ డ్రగ్ కూడా పర్ వీక్ తీసుకోవాలి, కానీ కాస్టింగ్ అయితే పర్ మంత్ కి వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ప్రీ ఫిల్డ్ డిస్పోజబుల్ పెన్స్ అనమాట. 2 mg అండ్ 4 mg స్ట్రెంత్స్ లో ఈ సెమాగ్లూటైడ్ ని మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నట్టు డాక్టర్ రెడీస్ వాళ్ళు చెప్తున్నారు. సిమిలర్ గా జైడస్ వాళ్ళు కూడా మల్టీ డోస్ పెన్ ఫార్మాట్ లో పర్ మంత్ 2200 కాస్ట్ లెక్కన రీయూజబుల్ మల్టీ డోస్ పెన్ సెగ్మెంట్ లో ఈ డ్రగ్ ని మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వేరే సన్ ఫార్మా వాళ్ళు మాత్రం ఈ సేమ్ డ్రగ్ ని 750 నుంచి 2000 రూపీస్ పర్ వీక్ లెక్కన చార్జ్ చేస్తూ మల్టిపుల్ డోసేజ్ స్ట్రెంత్స్ తో మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నట్టు అప్డేట్ చేశారు. నాట్కో ఫార్మా వాళ్ళు 1290 రూపీస్ పర్ మంత్ లెక్కన సేమ్ ఈ డ్రగ్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఎరీస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు కూడా ఈ సెమాగ్లూటైడ్ డ్రగ్ ని 1290 రూపీస్ పర్ మంత్ లెక్కన, అంటే 220 పర్ వీక్ లెక్కన పెన్ డివైస్ ఫార్మాట్ లో మల్టీ డోస్ వయల్స్ ఫార్మాట్ లో మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నట్టు. ఇది ఒక వీక్లీ షార్ట్స్. ప్రతిదీ డ్రగ్ కూడా మోస్ట్లీ వీక్లీ షార్ట్స్ లోనే ఉంటుంది. టైప్ 2 డయాబెటిక్ మేనేజ్మెంట్ కానీ, వెయిట్ లాస్ రిలేటెడ్ గా కానీ, డ్రగ్ రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ అన్ని కూడా ఇది మార్కెట్ లోకి రిలీజ్ చేశాయి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి 159 crore 81 lakhs వచ్చేసి దూరదర్శన్ క్లౌడ్ న్యూస్ రూమ్ ప్రాజెక్ట్ లభించిందని. ఇందులో భాగంగా వీళ్ళు ఒక క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ న్యూస్ రూమ్ ని దూరదర్శన్ న్యూస్ వాళ్ళకి రీజనల్ యూనిట్స్ కి ప్రొవైడ్ చేయనున్నారని. నెక్స్ట్ 2029 18th మార్చ్ లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని రైల్టెల్ వాళ్ళు చెప్తున్నారు. సేమ్ రైల్టెల్ వాళ్ళకి 24 crore 54 lakhs వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ లభించింది. నెక్స్ట్ 2 years లో ఈ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేసి వర్క్ ని కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. సీగల్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 603 crore విలువ చేసే NHAI హైవే ప్రాజెక్ట్ లభించిందని. ఇది ఒక 6 lane స్పర్ కనెక్టివిటీ అంబాలా టు చండీగఢ్ టు జిరాక్పూర్ రిలేటెడ్ గా ఉంటున్న 6 lane కనెక్టివిటీ పరంగా వీళ్ళకి లభించిన ఆర్డర్ అని. 18 months లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి నెక్స్ట్ 15 years కి సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వీళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు. నెక్స్ట్ సాబు సోడియం క్లోరో అనే కంపెనీ ఉంది. పేరుకు సంబంధించిన ఏం అప్డేట్ చేయలేదు వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా. ఇదేదో కెమికల్ రిలేటెడ్ బిజినెస్ అప్డేట్ అనుకుంటారేమో. సోడియం క్లోరో ఇది విని వీళ్ళకి ఏంటంటే ఫారెస్ట్ రిలేటెడ్ గా, ఫారెస్ట్ ల్యాండ్ రిలేటెడ్ గా ఎన్ఓసి వచ్చిందనమాట. దేని రిలేటెడ్ గా 120 రూమ్ లగ్జరీ రిసార్ట్ ని జవాయ్ లో కన్స్ట్రక్ట్ చేయడానికి, రాజస్థాన్ లో కన్స్ట్రక్ట్ చేయడానికి, ఇది ఒక 5-star రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్టు, ఫారెస్ట్ ఎన్ఓసి వచ్చినట్టు. కన్స్ట్రక్షన్ నెక్స్ట్ 2 months లో స్టార్ట్ అయ్యి బిజినెస్ కూడా కమింగ్ టైమ్స్ లో రెవెన్యూస్ కి యాడ్ అవుతుందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన ప్యాసింజర్ వెహికల్స్ ఒక ప్రైజెస్ ని April 1వ తేదీ నుంచి పెంచబోతున్నారని. 0.5 దగ్గరగా మొత్తం అన్ని వెహికల్స్ ఒక కాస్ట్ యావరేజ్ గా పెరుగుతాయని. ఇన్పుట్ కాస్ట్లు పెరగడం కారణంగానే వెహికల్ ఒక ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ వాళ్ళు చెప్తున్నారు. సింప్లెక్స్ కాస్టింగ్స్ వాళ్ళకి 41 crore 38 lakhs వచ్చేసే ఆర్డర్స్ లభించాయని. దీంతో వీళ్ళ టోటల్ మార్చ్ ఆర్డర్ బుక్ 61 crore 98 lakhs కి వెళ్ళిందని. పెద్ద కంపెనీసే ఉన్నాయి, టిసెన్ గ్రూప్, SMS గ్రూప్, BHEL, వారణాసి. ఈ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అశోక్ లీలాండ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 30 million pounds ని పెట్టి, అంటే 375 crore ని పెట్టి ఆప్టారా PLC అనే కంపెనీలో, ఒక UK కి సంబంధించిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదేం చేస్తుంది, బస్సెస్ అండ్ EV మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని చేస్తుంది. అండ్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆ కంపెనీలో వాళ్ళకి 93.28% స్టేక్ దగ్గరగా ప్రెసెంట్ అశోక్ లీలాండ్ కి ఉంటున్నట్టు. వాటెక్ వాబాగ్ వాళ్ళకి $30 to $75 million విలువ చేసే ఇంటర్నేషనల్ WWTP ప్రాజెక్ట్ జార్జియా రిలేటెడ్ గా లభించిందని చెప్తున్నారు. WWTP అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్. ఇది నెక్స్ట్ 36 months లో కంప్లీట్ చేసి దాని తర్వాత 12 months ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ని కూడా వాటెక్ వబాగ్ వాళ్ళకి ఇచ్చారని. సుమారుగా 200 నుంచి 250 కోట్ల నుంచి 600 కోట్ల దగ్గరగా విలువ చేసే ప్రాజెక్ట్ అనేలా డేటా కనిపిస్తూ ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.